దేవరాణి. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాది ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుబ్బాక. తెలుగు జిజ్ఞాస ప్రాజెక్ట్. మేము ఎంచుకున్న అంశం నేటి యువతరంలో తెలంగాణ భాష. మా పర్యవేక్షకులు ఎం నాగరాజు గారు, మా గ్రూప్ సభ్యులు నితిష, రేణుక, అర్చన, ఉదయ్. భాష రెండు తీర్లు. ఒకటి బడి పలుకుల భాష, రెండవది పలుకుబడుల భాష. అట్లా మన భాష ఈ దినంలో స్కూళ్ళల్లో పుస్తకాలలో కనిపిస్తుంది. ఒకప్పుడు మన భాషను తక్కువగా వాడేవారు, అలాంటిది ఇప్పుడు మన భాషనే ఎక్కువగా వినిపిస్తుంది. తెలుగు భాషను ప్రధానంగా 4 మండలాలుగా విభజించారు: పూర్వ, మధ్య, దక్షిణ, ఉత్తర మండలం. ఈ ఉత్తర మండలానికి తెలంగాణ ప్రాంతీయ భాషగా పేర్కొనబడింది. ప్రతి భాష దాని ఇరుగు పొరుగు భాషలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా శాతవాహనులు ప్రజాభాషగా, కాకతీయులు రాజభాషగా మరియు కవిత్వ భాషగా, నిజాం పాలనలో ఉర్దూతో కలిసి మాధుర్యత పొంది ప్రత్యేక భాషగా ఉంది. తరువాయి భాగం నా దోస్తు నితిష కొనసాగిస్తుంది. ధన్యవాదాలు దేవరాణి. పరిశోధన ప్రశ్నలు. తెలంగాణ నేటి యువతరంలో తెలంగాణ భాష యొక్క ప్రాముఖ్యత ఏమిటి? తెలంగాణ యువతరంలో భాష వినియోగం ఎలా ఉంది? తెలంగాణ యువతరంలో సామాజిక మాధ్యమాల భాష ప్రభావం ఎలా ఉంది? తెలంగాణ భాషను పరిరక్షించడానికి యువతలో తీసుకున్న చర్యలు ఏమిటి? పరిశోధన లక్ష్యాలు. యువతరంలో తెలంగాణ భాష వినియోగంలో ప్రస్తుత పోకడలు మరియు నమూనాలను అధ్యయనం చేయడం, భాష వాడకాన్ని ప్రభావితం చేసే అంశాలను గుర్తించడం, భాష సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని గుర్తించడం, భాష వాడకాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాలను సూచించడం. పరిశోధన పద్ధతి. క్షేత్ర పర్యటనలో భాగంగా దుబ్బాక ప్రాంతంలోని కళాశాల మరియు యువకులను 15-21 సంవత్సరాల వారి భాష వినియోగంని అధ్యయనం చేశాము. తర్వాత భాగం నా దోస్తు ఉదయ్ కుమార్ కొనసాగిస్తారు. ధన్యవాదాలు నితిష. ఆధునిక కాలంలో భాష తన సహజత్వాన్ని కోల్పోవడం అనేది మనం గమనిస్తున్న అంశం. మాతృభాష అస్తిత్వాన్ని కోల్పోవడం అంటే మనల్ని మనం కోల్పోవడం మాత్రమే కాదు, సైతం పాత్రేసుకోవడమే. రక్షించుకోవడానికి మాండలిక పదాలని ప్రాంతీయ భాషల్ని పరిరక్షించడానికి బాధ్యత ప్రభుత్వాలకు మరియు వివిధ సంస్థలు చేపట్టాలి. అలాగే మరియు ప్రయత్నం వలన ప్రాజెక్టులకు, పాత కోర్సులకు ఆలంబించడం ఉంటుందని ఆశిస్తున్నాను. కొనసాగిస్తాను. విశ్లేషణ. ఏ భాష అయినా ఆ ప్రాంత ప్రజల అక్షరాస్యత మరియు సాంకేతిక ఆర్థిక పరిస్థితితో పాటు సామాజిక మాధ్యమాల స్వభావం అధికంగా ఉంటుంది. పరిస్థితుల కంటే సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉంటుంది. నేటి ఆధునిక కాలంలో యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్ మొదలైన సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ యాసకు భాషకు సంబంధించిన లఘు చిత్రాలు, రీల్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. అట్లాగే తెలంగాణ భాష యాసకు సంబంధించినవి దుష్ట పాత్రలకు మాత్రమే ఇచ్చేవారు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు ఫిదా సినిమాలో నటించిన సాయి పల్లవి గారికి బాడ్కో బలిసిందారా కుక్కలు ఇరగొడతా, డీజే టీవీలో అట్లుంటారు మనతోని, బలగంలో బాబు, అట్లాగే జాతిరత్నాలు సినిమాలో కూడా తెలంగాణ యాసను భాషను ఉపయోగించడం జరిగింది. అట్లాగే టీవీ ప్రోగ్రాంలో చూస్తూనే ఉన్నాం సినిమా వార్తలు, దుందాం ముచ్చట్లు. దీని ద్వారా మన తెలంగాణ యాసను భాషను అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. భాష జీవవ్యక్తిగా అనుసరించిన భేదాలు. పిల్లల భాష, రుద్ర భాష, వైద్యుల భాష. వైద్యుల భాషకు పిల్లల భాష, రుద్ర భాష పూర్తి భిన్నంగా ఉంటుంది. నేటి యువత తెలంగాణ భాష మాట్లాడే విధానం: నమస్తే మామ, దావా చేసుకుందామా, ఆడ కూర్చున్నామా, ఛాయ్ తాగుదామా, మస్తును, పిల్లగాడు, ఆ పిల్ల బిత్తి చేస్తున్నావు అనుకుంటే ఇలాంటి పదాలు తెలంగాణ నేటి యువత ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత రేణుక కొనసాగించడం జరుగుతుంది. తరాల చరిత్రను అందిస్తూ మన సాంప్రదాయాల భవిష్యత్తు తరాల వారికి అందించడంలో నిరంతరం ఒక వాహనీయంగా సాంస్కృత మాధ్యమాలలో నేటి యువతలో పరిమాణం అందజేస్తూ తెలంగాణ భాష నిరంతరం అభివృద్ధి చెందాలని, మరింతగా అభివృద్ధి చెందాలి. ధన్యవాదాలు అందరూ.